గాయస్ మీరందరూ చెప్పింది మార్టీ అండ్ రెడ్ సార్ చెప్పింది మీరు ఎంతవరకు నమ్ముతున్నారు 100%లో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను 100%లో 25% అయితే నమ్ముతున్నాను. బికాజ్ నేను ఫౌండర్ని, ఓకే దానికి నేను ఒప్పుకుంటాను కూడా. కానీ వాళ్ళు మనకేం చెప్తున్నారంటే మార్టీ అండ్ రెడ్ సార్ ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడు చూడని ఒక ఈకో సిస్టమ్ చూస్తాం. ఓకే ఫైన్, ఈకో సిస్టమ్ చూస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూస్తాం, ఓకే అంత ఆర్టిఫిషియల్గానే ఉంటుంది లోపల కూడా, ఓకే ఫైన్ అంతా ఈకో సిస్టమ్ అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలా ఇమిటేట్ చేస్తున్నారంటే లైక్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఒక ఫౌండర్ అయినా ఎవరైనా కానీ దీంట్లో ఉంది మ్యాక్సిమం పర్ పర్సన్ ఉన్నోళ్ళు లేనోళ్ళు పక్కన పెట్టండి, మ్యాక్సిమం రిచ్ పర్సన్ అయితే కాదు, దీంట్లో ఉంది ఏదో ఆశ కోసం జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు ఆశ కోసం కానీ సంపాదించుకుందాం అనే ఆశ కోసం కానీ జాయిన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మార్టీ అండ్ రెడ్ సార్ ఏం చెప్తున్నారంటే మీరు ఊహించని చాలా ఫ్యూ మంత్స్ మీరు ఊహించలేరు, మీరు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో గ్లోబల్ లాంచ్కి దగ్గరగా ఉంది మన కంపెనీ అని చెప్తున్నారు. గ్లోబల్ లాంచ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటే, అసలు ఓకనెట్ స్టెబిలేషన్ అవ్వలేదు, ఈకో సిస్టమ్ రాలేదు, వెబ్సైట్ రాలేదు, అప్పుడే వీళ్ళిద్దరు ఏంటి వచ్చి మనకి ఇలా చెప్తున్నారని ఫౌండర్లో ఒక మైండ్ ఒక ఆలోచన రావచ్చు. ఫౌండర్స్ కాదు, నాకు కూడా రావచ్చు, నేను కూడా ఫౌండర్ కాబట్టి నాకు కూడా రావచ్చు, మీకే కాదు. అండ్ ఇంకోటి ఎవ్వరు ఊహించాలని క్యాల్కులేటర్లు వేస్తున్నారంట వాళ్ళు. ఇట్లా వస్తే ఎంత వచ్చిద్ది, ఎంత వస్తుంది. ఓకే ఎవరు ఫౌండర్స్కైనా కానీ తన అకౌంట్లో డాలర్స్ పడడం అంటే చాలా ఇష్టం. అది మన 6 సంవత్సరాల కళ. మన దాంట్లో డాలర్స్ పడడం, చూడడం, మనం దాన్ని విత్డ్రా చేసుకోవడం, మనం యూజ్ చేసుకోవడం, అది మనకు తెలిసిన కళ. కానీ వాళ్ళు చెప్పేది ఓన్లీ మోటివేషనే, ఓకేనా? అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకటి వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి రియాలిటీగా ఆలోచించండి మీరు కూడా, ఓకేనా? వాళ్ళు చెప్పారులే అని ఇంకా వచ్చేస్తుంది అది ఇదని మీరు వర్క్ చేయకుండా ఏం చేయకుండా మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఫ్యామిలీని అయినా మీరైనా కానీ మీరు చేసే పని మీరు చేస్తూ ఉండండి, మీరు మంచిగా ఉండండి. అందుకే ఏ యూట్యూబర్ సొల్లు మాట్లాడమాకండి. ఫస్ట్ నేను యూట్యూబర్నే, కానీ నేను ఉన్నది రియాలిటీగా మాట్లాడతాను. ఎవరు సొల్లు మాటలు మాత్రం మీరు వినకండి, దయచేసి వినకండి. ఈ దాంట్లో విత్ ఇన్ 1 మంత్లో డాలర్స్ పడతాయి అని నేను మాత్రం ఒకటే చెబుతానండి. మే లోపు నేను ఇట్లా చదువుతాను ఏమనుకోకండి, మే లోపు మీరు గుడ్ న్యూస్ అంటారు. అట్లా నేను మనీ విశ్వాసం చెప్పను, అసలు మనీ విశ్వాసం మ్యాక్సిమం కాదు, మనీ విషయం అయితే రాదు. మీరు మాత్రం అనుకోండి. నన్ను అడిగితే ఈకో సిస్టమ్ స్టేబుల్ అయ్యి 2.0 మనకు వచ్చిద్ది, ఓకనెట్ 2.0 మనకు వచ్చిద్ది, అది మైండ్లో పెట్టుకోండి. 2.0 రావాలి, దాన్ని మళ్ళీ మనం పాస్ట్లో మనం ఎలా టెస్ట్ చేసామో అట్లా టెస్ట్ చేయాలి. 1,00,000 మందితో మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఏమన్నా బగ్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి, ఒక ల్యాగ్ అయితే మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాలి, మళ్ళీ వెబ్సైట్ రావాలి మనకి, ఆ వెబ్సైట్లో ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి, ఈకో సిస్టమ్ రావాలి, దాంట్లో ఏమన్నా ఫాల్ట్ ఉంటే దాన్ని చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఏదైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. రెడ్ మార్టీ అని వచ్చారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ఎంతమంది ఉంటారు మీరు అది ఇది లైక్ ఎస్టిమేషన్ వేస్తున్నారు, వాళ్ళు రెవెన్యూ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 1 lakh ఉంటే ఎంతమంది వస్తారు, 1 lakh ఫౌండర్స్ డౌన్లైన్ అంటే ఎంతమంది వస్తారు. ఎక్కడ కూడా దీన్ని చేంజ్ సిస్టమ్ కూడా వాళ్ళు చేంజ్ సిస్టమ్ కాదంటున్నారు, వాళ్ళే ఇన్ని ఫౌండర్స్ ఉంటే ఎంత మనీ వచ్చితే అని వాళ్ళే చెప్తున్నారు. ఇదేంటిది ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఫస్ట్ వాళ్ళు మనకి చేంజ్ సిస్టమ్ కాదని చెప్పారు, కానీ ఇంతమంది ఫౌండర్స్ ఉంటే ఇంత కమిషన్ వచ్చింది, ఇదంతా ట్రాష్. ఎవరు మాత్రం మీరు నమ్మకండి. ఓకే ఫైన్, నేను ఆన్ పాసివ్ని ఒక్క మాట కూడా అంటలా, నేను ఆల్వేస్ ఆన్ పాసివ్ వైపు ఉంటా, నేను బిగ్ సపోర్టర్ని కూడా. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే ఒక లేనివాడు ఉంటాడు కదా, ఒక సంథింగ్ లేనోడు ఉన్నోడు విషయం పక్కన పెడితే ఒక ప్యూర్ ఫ్యామిలీ ఉండిద్ది. ఆ ప్యూర్ ఫ్యామిలీకి వాళ్ళు చెప్పే మాటలు వింటే ఏమనిపించింది? ఫస్ట్ థింగ్, అమ్మయ్య లైఫ్ సెటిల్, విత్ ఇన్ 1 monthలో 2 monthsలో లైఫ్ సెటిల్ అయిపోద్ది. వాడేం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీని వాడు నెగ్లెక్ట్ చేసి అయ్యి కట్టుకోవాల్సిన అయినా కానీ కట్టుకోడు, ఏం వర్క్ చేయడు, వాళ్ళ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు. అలా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఫ్యామిలీని. మీ వర్క్స్ మీరు చూసుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఈ రెడ్ అండ్ మార్టీ చెప్పిన మాటలు నమ్మండి, అప్డేట్స్ నమ్మండి, అంతేగాని రెవెన్యూ గురించి మాత్రం నమ్మవాకండి. ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిందని మాత్రం ఆ మాటలు కూడా మీరు నమ్మొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ యూట్యూబర్ చెప్పినా కానీ మీరు నమ్మకండి. ఆన్ పాసివ్ రావడానికి మ్యాక్సిమం మీకు రెవెన్యూ జనరేట్ అవ్వడానికి నేను అనుకునేది అయితే 1 year పట్టిద్ది, ఇంకొక 1 సంవత్సరం పట్టిద్ది, కన్ఫర్మ్ పట్టిద్ది.
ఎక్కడ కూడా వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది, జరగలేదని నేను చెప్పను. అడ్వర్టైజ్లు అన్నీ జరుగుతున్నాయి, మార్కెటింగ్ మళ్ళీ చేయాలి మనం, చాలా ఉండిద్దండి. ఇంకా ఇది స్టార్టింగ్ నిజం చెప్పాలంటే హైదరాబాద్లో ఒక కేసు అనేది అవ్వకపోతే, హైదరాబాద్లో వర్క్ జరుగుతున్నట్టయితే ఈ పార్టీకి ఓ కనెక్ట్ ఒక లెవెల్లో ఉండేది. నిజంగా ట్రూగా చెబుతాను, ఒక లెవెల్లో ఉండేది. కానీ ఆ ఒక్క దాన్ని జరగడం వల్ల ఇదంతా ఇట్లా స్మాష్ అయిపోయిందనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒకటే చెబుతున్నా ఫౌండర్స్, మీకు నేను ఒక తమ్ముళ్ళలాగా ఒక బ్రదర్లాగా మీకు చెబుతున్నాను. మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దు, మీరు 100% నెగిటివ్గా చేస్తున్నారు, 100% పాజిటివ్ మాట్లాడతలేదు మీరు అని కొంతమంది నాతో కామెంట్లు కూడా చేస్తున్నారు. నేను 100% ఒక మాట కూడా అంటలేదు. 100% ట్రూ, ఇట్స్ జెన్యూన్ కంపెనీ, దాన్ని నేనేమన్నా కూడా. కానీ మీరు దాని మీద మంచి హోప్స్ పెట్టుకొని మీ ఫ్యామిలీని రోడ్డు మీద ఎడవేయకండి అని చెప్తున్నాను. నేను రోడ్డు మీద తీసుకురావకండి మీ ఫ్యామిలీ, డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నేను చెప్పేది అది. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. 100% వచ్చే టైంలో అదే వచ్చిద్ది, రెవెన్యూ వచ్చిద్ది, ఆ డబ్బులు మనం తింటాం, ఓకేనా. దాంట్లో నో డౌట్, ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి. రెడ్ సార్ చెప్పింది, మా మైక్ ఎలిన్ సార్ చెప్పింది, ఇవన్నీ కొంచెం నమ్మకండి, ఓకేనా.